అందరికీ నమస్కారం. మన జీవితం విజయవంతం కావాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విధంగా మన జీవితం విజయవంతం కావటానికి మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన లక్షణాలను, తొలగించుకోవాల్సిన లక్షణాలను గణేశుడు తన రూపం ద్వారా తెలియజేశాడు. గణపతి రూపంలో ఎన్నో అంతరార్థాలు ఇమిడి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి గజముఖుడు. ఏనుగు తల అంటే పెద్ద తల జ్ఞానానికి, యోగానికి, అవగాహనకి ప్రతీక. జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన విచక్షణ బుద్ధిని సూచిస్తుంది. గొప్ప గొప్ప విషయాలు సాధించాలంటే మన ఆలోచనలు గొప్పగా ఉండాలని ఈ పెద్ద తల చెబుతోంది. మన ఆలోచనలు ఎప్పుడైతే వివేకవంతంగా, గొప్పగా, నిస్వార్థంగా ఉంటాయో అప్పుడే మన ఆచరణ కూడా గొప్పగా ఉంటుంది. మనుషులు అటువంటి ఆలోచనలు కలిగి తద్వారా గొప్ప ఆచరణ కలిగి ఉండాలని ఈ పెద్ద తల చెబుతోంది. అంటే మన ఆలోచన వల్ల కానీ, మన ఆచరణ వల్ల కానీ ఎవ్వరూ బాధపడకూడదు. అందరూ సంతోషపడాలి. గణపతి పెద్ద తలలో కళ్ళు మాత్రం చిన్నవి. ఎప్పుడూ కూడా తన దృష్టి లక్ష్యం వైపే ఉండాలని ఈ కళ్ళు చెబుతున్నాయి. అంటే మన దృష్టి ఎప్పుడు కూడా లక్ష్యం వైపే ఉండాలని ఈ చిన్న కళ్ళు హెచ్చరిస్తున్నాయి. పెద్ద కళ్ళకు చంచలత్వం ఉంటుంది. దాంతో అవి ఎటు పడితే అటు చూస్తూ ఉంటాయి. అయితే చిన్న కళ్ళకు ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. అటు ఇటు చూడలేవు. అవి ఏదో ఒకదాన్ని మాత్రమే చూడగలుగుతాయి. కాబట్టి దృష్టి అంతా లక్ష్యం వైపే ఉండాలన్న అంతరార్థం ఈ చిన్న కళ్ళలో ఇమిడి ఉంది. గురువు పెట్టిన పరీక్షలో అర్జునుడు బాణం గురిపెట్టినప్పుడు పక్షి యొక్క గుడ్డు మాత్రమే కనిపిస్తుంది. అంటే అతనికి అంత ఏకాగ్రత ఉన్నదన్నమాట. అటువంటి సూక్ష్మ దృష్టి, నేర్పు, శ్రద్ధ, ఏకాగ్రత విజయానికి కీలక స్తంభాలు. ఏ విషయాన్నైనా పైపైన కాకుండా లోతుగా చూడటం అలవాటు చేసుకోవాలి. అది అవసరం కూడా. ఈ జ్ఞానాన్నే ఈ చిన్న కళ్ళు సూచిస్తున్నాయి. కళ్ళు లాగానే గణపతి నోరు కూడా చిన్నగానే ఉంటుంది. నోరు పెద్దది, బుద్ధి చిన్నది అనే సామెత చాలామందికి తెలిసిందే. అంటే నోరు పెద్దదైతే బుద్ధి చిన్నదవుతుందట. అంటే ఆలోచన శక్తి తగ్గిపోయి ఏదేదో మాట్లాడేస్తుంటారు. అదే నోరు చిన్నదైతే బుద్ధి పెద్దదవుతుంది. కాబట్టి ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ అందుకు అనుగుణంగానే ఉన్నతంగా నోటితో మాట్లాడాలని ఈ చిన్న నోరు చెబుతోంది. అంతేకాదు గణపతిని సుముఖుడు అని కూడా కీర్తిస్తుంటాం. దీనికి సౌందర్యంతో కూడిన ముఖం కలవాడు అనే అర్థమే కాకుండా మంచి మాట తీరు కలవాడు అనే అర్థాన్ని కూడా చెబుతారు. అంటే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, చెడును అటు ఇటు మోసేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు. అందుకనే మన మాట కూడా సంస్కారవంతంగా, మంచిగా ఉండాలని గణపతి రూపం నర్మగర్భంగా చెబుతోంది. అంటే మన నోటి నుంచి ఏ చెడు మాటలు రాకూడదు. ఎప్పుడు ఎదుటివాళ్ళు మంచినే మనం కోరుకునే మాటలు మాట్లాడాలి. ఇక వినాయకుని నోరు తొండంతో కప్పబడి ఉంటుంది. ఈ తొండం వివేకానికి ప్రతీక. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా వివేకం అనే వడపోత నుండి రావాలన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. అంటే మనం మాట్లాడేది మంచా చెడా అనేది వివేకమనే మన ఆలోచనతోటి వడబోసుకోవాలి. ఒకవేళ మనం పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆ తప్పును సరిదిద్దుకోవాలి వెంటనే. ఈ పొడవాటి తొండం చూడండి, ఒకచోట కుదురుగా ఉండదు. ఎప్పుడూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా ఉన్న తొండం ఎల్లప్పుడూ మనుషులు చురుకుగా ఉండాలి, చురుకుగా ఆలోచించాలి అనేది సూచిస్తుంది. అంతేకాకుండా నేర్పరితనాన్ని, సర్దుకుపోయే గుణాన్ని కూడా సూచిస్తుంది. ఇకపోతే చెవులు. గణపతికి శూర్పకర్ణుడు అనే పేరు కూడా ఉంది. అంటే చేటల వంటి చెవులు కలవాడు అని అర్థం. మనం ధాన్యాన్ని చేటలో చెరిగినప్పుడు తాలు అంతా పోయి మంచి గింజలు మాత్రమే మిగులుతాయి. పూర్వం పొలంలో వరి కంకుల నుంచి వచ్చిన ధాన్యాన్ని చేటలతో చెరిగేవాళ్ళు.
ఆ విధంగా ఒక బండి పైన నిలబడి ఒక చాటలో ధాన్యాన్ని పోసుకొని ఇట్లా పైనుంచి చెరుగుతూ ఉంటే దానిలో ఉన్న చెత్త, చెదారము, పొట్టు, తాలుగింజలు ఇవన్నీ దూరంగా పడిపోయి మంచి ధాన్యం మధ్యలో పడేది. దీన్నే తూర్పారబట్టడం అనేవాళ్ళు. ఏ విధంగా అయితే చాటతో తూర్పారబడితే తాలు అంతా పోయి మంచి గింజలు మిగులుతాయో, అదేవిధంగా మన చెవులు కూడా అవసరమైన విషయాలను మాత్రమే వినాలని అంతర్లీనంగా ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మన చుట్టుపక్కల ఎన్నో మాటలు మంచి, చెడు అన్ని రకాల మాటలు వింటూ ఉంటాం. ఈ విధంగా విన్నప్పుడు ఆ చెడు మాటలను అన్నిటిని కూడా ఈ చాటలంటి చెవుల ద్వారా తూర్పారబట్టి దూరంగా విసిరేసి మంచి విషయాలను మాత్రమే మన మనసుకు తీసుకోవాలి అనే భావం ఇక్కడ వ్యక్తమవుతోంది. అంటే సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేసి గ్రహించాలి. అంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు నిజము, అవి ఎంతవరకు నమ్మవచ్చు అనే విషయాన్ని మనం ఈ సత్యం, అసత్యం అనే దాన్ని వేరు చేసి గ్రహించాలి అనే సందేశం ఈ పెద్ద చెవుల్లో ఉంది. మరో విషయం అండి, వినాయకుడు తన భక్తుల కోరికలను విశాలమైన చెవులతో వింటాడని కూడా ఒక నమ్మకం. విశాలమైన చెవులు మంచి శ్రోతగా ఉండటాన్ని సూచిస్తాయి. ఎప్పుడైనా మనకు తెలిసిన విషయాన్ని పదే పదే చెబుతూ ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మాట్లాడటం కన్నా, ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని విని కొత్త విషయాలు నేర్చుకోవటం గొప్ప లక్షణం. మంచి వక్తగా ఉండటం కంటే మంచి శ్రోతగా ఉండటం ముఖ్యం. ఇక వినాయకుని బొజ్జ. వినాయకుని బొజ్జ కూడా పెద్ద తలలాగే పెద్దదిగా ఉంటుంది. మన జీవితంలోని కష్టసుఖాలు, మంచి చెడులు, ఆనంద విషాదాలన్నింటినీ సమానంగా చూస్తూ స్థితప్రజ్ఞతతో అన్నింటినీ సంతోషంగా, ప్రశాంతంగా ఒప్పుకొని జీర్ణించుకోగలగాలని ఈ పెద్ద బొజ్జ చెబుతున్నది. ఆ బొజ్జ చుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం. వినాయకుని 2 దంతాల్లో ఒక దంతం విరిగి ఉంటుంది. ఈ విరిగిన దంతం పట్టుదలకి, బలానికి, త్యాగం చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది. 2 దంతాలు మానవ వ్యక్తిత్వానికి 2 అంశాలు సూచిస్తాయి. ఒకటి తెలివితేటలు, మరొకటి భావోద్వేగం. గణేశుడి కుడి దంతం జ్ఞానాన్ని సూచిస్తే, ఎడమ దంతం భావోద్వేగాన్ని సూచిస్తుంది. ఇక ఈ 2 దంతాల్లో ఒక దంతం విరిగి ఏకదంతంగా ఉండటం అనేది విశ్వంలో శక్తి, ప్రకృతిలో ఏకత్వానికి అర్థం. ఇక గణేశుడు తన 4 చేతుల ద్వారా 4 అంతర్గత లక్షణాలను సూచిస్తాడు. అవి మనస్సు, బుద్ధి, అహంకారం, మనస్సాక్షి. ఇవి 4 మానవ లక్షణాలు. కుడి చేతిలో పాము ఉంటుంది. దీని ద్వారా గణేశుడు భక్తుల మనసులను ఆకర్షిస్తాడు. గణేశుణ్ణి ప్రార్థించే వారికి భయపడవద్దని శుభహస్తం చెబుతుంది, అభయహస్తం. ఎడమవైపు 2 చేతులలో ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం పట్టుకొని ఉంటాడు. ఇవి మన సిగ్గును అధిగమించి మన కోరికలను అదుపు చేయమని సంకేతాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇక గణేశుడి మరో చేతిలో మోదకాలు నిండిన పాత్ర అందరికీ ఆనందాన్ని అందిస్తాడని సూచిస్తుంది. అందరినీ ఆనందంగా జీవించమని సూచిస్తుంది. ఇక మరొక చెయ్యి కిందకి చాచి ఉంటుంది. అంటే ఈ కిందకి చాచి ఉంచిన చెయ్యి నిరంతర సమర్పణకు చిహ్నం. అంతేకాకుండా మనందరం ఏదో ఒక రోజున ఈ భూమిలో కలిసిపోతాం అనటానికి ఇది సంకేతం. మోదకాలు అంతరంగంలోని మాధుర్యాన్ని, స్వీయ సాక్షాత్కార ఆనందాన్ని సూచిస్తాయి. మోదకం తినటం ద్వారా జ్ఞానము, సంపదలు సిద్ధిస్తాయి. ఇక గణేశుని శరీరం మానవ శరీరాన్ని, మానవ హృదయాన్ని కలిగి ఉంది. ఇది అన్ని జీవుల పట్ల దయ, కరుణను సూచిస్తుంది. అంతేకాకుండా అతని మరుగుజ్జు రూపం మనం ఎవరిలోనైనా బాహ్య సౌందర్యాన్ని కాదు, అంతఃసౌందర్యాన్ని చూడాలి అని సూచిస్తుంది. మనిషి యొక్క గొప్పతనము అనేది అతని రూపం ద్వారా కాకుండా అతని ధర్మ ప్రవర్తన, గుణము, వివేకవంతమైన ఆలోచన పటిమ, వాక్శుద్ధి ద్వారానే నిర్ధారితమవుతుందని ఈ రూపం చెబుతుంది.
వినాయకుడు పత్రి పూజ ఇష్టపడతాడు. ప్రకృతిని గౌరవించమని, సృష్టిలో వ్యర్థమైన పదార్థాలు ఏవీ లేవనే విషయాన్ని సూచిస్తాడు. అంతేకాకుండా ఈ పత్రిలోని ఔషధీ గుణాల ద్వారా మన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక గరిక పూజ ఎందుకు అంటే సృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేనికుండే విలువ దానికుంటుందని చెప్పకనే చెబుతాడు. పెద్ద సుడిగాలి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు సైతం ఒరిగి పడిపోతాయి. కానీ గరిక మాత్రం తాత్కాలికంగా ఒరిగినా తిరిగి తల ఎత్తుకొని నిలబడుతుంది. అది గరిక గొప్పదనం. అంతేకాకుండా అనలుడు అనే రాక్షసుడిని సంహరించి అతన్ని మింగినప్పుడు ఆ అగ్నితాపానికి తాళలేక బాధపడుతూ ఉంటాడు వినాయకుడు. అప్పుడు ఆ బాధను చూడలేక అందరూ తలా ఒక వస్తువుని ఇస్తారు చల్లార్చడానికి. కానీ ఆ తాపం మటుకు చల్లారదు. చివరికి శివుడు వినాయకుడి మీద గరికను ఉంచుతాడు తల మీద. వినాయకుడి తల మీద గరికను ఉంచుతాడట. అంతే వినాయకుడి తాపం చల్లారిపోతుందట. అప్పటి నుండి వినాయకుని పూజలో గరికను ఉపయోగిస్తారు. ఇక గణపతి వాహనంగా ఎలుకను ఎందుకు చేసుకున్నాడు? గణపతి వాహనమైన ఎలుక అత్యాశకు ప్రతిరూపం. దానికి ఏం దొరికినా కూడా కలుగులో దాచుకుంటూ ఉంటుంది. అంతేకాదు చంచలమైన స్వభావాన్ని కూడా ఎలుకతో పోలుస్తుంటారు. ఈ ఎలుకను అధిరోహించిన గణపతి అత్యాశను అధిగమించి మనకు అవసరమైన వాటిని మాత్రమే మనం ధర్మబద్ధంగా ఆశించాలని, దొంగతనం చేయకూడదని జీవిత సత్యాన్ని మనకు ప్రబోధిస్తాడు. ఇంకా ఎలుక క్రోధ, లోభ, మద, మోహ, దురభిమానాలకి ప్రతీక. తమో, రజో గుణాల విధ్వంసకర శక్తులకి సంకేతం. ఈ విధంగా ఎలుకను అధిరోహించడం ద్వారా మనిషిలోని అహాన్ని, స్వార్థాన్ని, కోరికల్ని నియంత్రించవలసిన అవసరాన్ని సూచిస్తుంది. ఈ మూషికం పేరు అఖుడు. ఇదండి వినాయకుని రూపం ద్వారా మనకిచ్చే సందేశాలు. ఇవన్నీ మనం పాటిద్దాము.